అంటే తీసుకొని ఇంకొక బంగారం వద్దు, బంగారు కాదు ఇంకేదైనా చేసుకోవాలంటే సీక్రెట్లు కదా, మళ్ళీ ఎవరి దిష్టి మా మీద పడకూడదు. మీ దీవెనలు బ్లెస్సింగ్ తప్ప మాకు ఇంకేది ఏం ఉండకూడదండి. మీరు చాలా మంచోళ్ళు, మా సబ్స్క్రైబర్లు అందరు చాలా మంచోళ్ళు, ఎక్కడికి వెళ్ళినా మంచిగా పలకరిస్తారు. చాలా ధన్యవాదాలు సంతోష్. అదే బంగారం, ఆ విధంగా పలకరించటమే వెండి బంగారంతో సమానం. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కొద్ది రోజుల కిందట కృపా కమ్మలు కుదవబెట్టి నేను ఒక మాట ఇచ్చాను. కృప, ఈ జూలై నెల పూర్తవుకునే ముందే నీ కమ్మలు నీకు తిరిగి తెచ్చిస్తాను కృప అని చెప్పాను. అది ఎంతమందికి గుర్తుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అండి. బంగారు అమ్మి కాకి బంగారు వేసుకుంది. నేను ఇడిపిస్తాలే కృప, మాట ఇస్తున్నా. ఆ మాట ఇచ్చినట్టుగానే ఈరోజు తన కమ్మలు తనకి ఇడిపిద్దామని బంగారు షాప్కి అయితే వచ్చేసానండి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కృపకి ఒక చిన్న కానుకైతే ఇవ్వబోతున్నాను. అది తనకు కూడా తెలియదు. చూద్దాం ఎలా జరుగుతుంది. మేము కుదవ పెట్టిన కమ్మలైతే ఇవ్వండి. ఇగో చూసారు కదా, ఈ కమ్మలు కుదవ పెట్టిన డబ్బులతో మేము ఏం చేస్తాను అన్నది కూడా ఈ వీడియోలో చెప్తానండి. తీగ కృప, పుట్టవారిపాడు, ఉంగరం, కమ్మలు, వీటిని అయితే ఇడిపించేసుకున్నాము. వడ్డీ వచ్చి 400 పడింది. 400 కట్టి ఇడిపించేసుకున్నాము. కమ్మలు చేతికి వచ్చిన తర్వాత అసలు టెస్ట్ మొదలైందండి. ఇదిగో నా చేతికి ఉంది కదా ఈ ఉంగరం, ఈ ఉంగరాన్ని అయితే నేను కుదవ పెడుతున్నాను. నాకు 2 ఉంగరాలు ఉన్నాయండి. ఈ ఉంగరాన్ని కుదవ పెట్టి ఆ డబ్బులతో, తర్వాత వచ్చి నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులతో కృప ఎప్పటి నుంచో పుట్టకమ్మలు అని అడుగుతా ఉంది. నేను పిచ్చి పిచ్చి కమ్మలని తీస్తా ఉన్నాను పుట్టకమ్మలు. ఈసారి అలా కాదు, తనకి బంగారు కమ్మలు పర్మిట్గా తీసిచ్చాలని ఫిక్స్ అయిపోయానండి. అందుకని ఇట్లా ముందుగా సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను. కృపకు కూడా చూపించాను ఎలా కొన్నాయంటే బాగున్నాయి అంది. రేట్ ఎంత అంటే ఈరోజు బంగారు రేట్ వచ్చి 1 గ్రాము వచ్చి 13,500 అయితే ఉందండి. ఈ బుట్టకమ్మలు వచ్చి 4 గ్రాములు అయితే పడ్డాయి. ఈ 4 గ్రాముల కమ్మల్ని ఏం ఆలోచించుకుంటే తీసేసుకుంటాను కృప, ఈ ఉంగరం కుదరబెట్టి అంటే తన సంతోషం చూడండి. నేను చెప్పేదానికంటే మీరు చూస్తేనే చాలా బాగుంటుంది. చాలా ఫుల్గా హ్యాపీగా ఫీల్ అయింది. అంతేకాదు తన ముక్కు పొడక అనేది ఇరిగిపోయిందండి. సరే దాన్ని మార్పిద్దామని దాన్ని తీస్తుంటే రావట్లా. ఇంకా చేసేది ఏమీ లేక ఏం చేసామో చూడండి. కటింగ్ వేరేసి కట్ చేస్తే కానీ రాలేదు. ఇప్పుడు కృపా కమ్మలు కావాలంటే దీన్ని పెట్టాలి, తప్పదు. చాలా పొద్దుపోతుంది, ఇంకా బంగారు షాప్లోనే ఉన్నాం. మళ్ళీ పుడక కొనాలంటే పుడక ఎరగొట్టుకుంది. బంగారు కమ్మలు అయితే తీసేసుకున్నామండి. వాటికి డబ్బులు కూడా కట్టేసాము. కృపాయం చాలా రకాలుగా బేరం అయితే మాట్లాడింది, తగ్గించడానికి ట్రై చేసింది. బంగారం కదా, రేట్ తగ్గేది చాలా కష్టం. అయినా కానీ కొంత అంటే అలవాటుగా వచ్చే అంగడి కాబట్టి కొద్ది గొప్ప కొంచెం తగ్గించుకున్నారండి. ఉంగరాన్ని కూడా ఇంకా వాళ్ళకైతే ఇచ్చేయటం జరిగింది. దీన్ని మళ్ళీ త్వరలోనే తిరిగి తెచ్చుకోవాలి, ఎందుకంటే ఇది మా మామగారు మాకు కట్నంగా ఇచ్చిన ఉంగరం అండి. ఇంకొకటి వచ్చి నేను సొంతంగా పెళ్లి కాకుండా ముందు చేపించుకున్న ఉంగరం అండి. ఈ 2 అయితే ఉన్నాయన్నమాట. అందుకని దీన్ని ధైర్యంగా కుదవలు అయితే పెట్టేశాము. కృపాకి కమ్మలు ఎలా ఉన్నాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. తన సంతోషం చూడండి. ఎప్పుడో చిన్నప్పటి నుంచి ఇలాంటి కమ్మలు వేసుకోవాలని తన కోరికంట. తన భర్తగా తన కోరికనైతే ఒకటి తీర్చారని నేనైతే అనుకుంటున్నానండి. ఇక్కడ బంగారు షాప్ దగ్గర నుంచి బయలుదేరేసాము. ఇది వచ్చి చిన్న బజార్ చూడండి, చాలా పొద్దుపోయింది. వెళ్ళే దారిలో మాకు కొన్ని వస్తువులు కనిపించాయండి. అవి ఏంటనేది చూడండి. ఎప్పుడో చిన్నతనంలో చూశాను, వాటిని చూడంగానే ఖచ్చితంగా ఇట్లా కొనాలి, ఇలాంటి వస్తువు మనకు కావాలని అనిపించిందండి. వాటిని అయితే తీసుకోవడానికి షాప్ దగ్గరే తాగాము. లాంతర్ అండి, మన పూర్వీకులు మా పెద్దవాళ్ళు వాడిన లాంతరే. ఇది చూడంగానే చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మళ్ళీ ఇన్నాళ్ళకి ఇది కనిపించలేకే ఫుల్ హ్యాపీ అనిపించిందండి. ఏం ఆలోచించుకుంటా వెళ్ళి ఎంత అని అడిగి ఒకటైతే తీసేసుకున్నాను అనమాట. దాన్ని ఎలా వాడాలనేది కూడా ఆయన దగ్గరే డెమో తెలుసుకున్నాను. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరేసాం. లాంతర్ ఎందుకు బ్రో అని మీరు అనుకోవచ్చు. మన క్యాంపింగ్ వీడియోకి అది బాగా ఉపయోగపడుతున్న ఒక చిన్న ఆలోచనతో ఆ లాంతర్ని అయితే తీసుకోవడం జరిగిందండి. అది వెళ్తూ ఉంటే దారిలో మళ్ళీ కృప పిల్లల కోసమని ఫ్రూట్స్ తీసుకుందాం అని అంది. సరే ఇక్కడ ఏం తీసుకుంటాం అంటే పుచ్చకాయ అలాగే టర్బోజ్కాయ అవి తీసుకొని వెళ్దాము అంటే ఇంక నా పళ్ళ అంగడి దగ్గర ఆగి పండ్లు అయితే తీసుకున్నామండి.
కృప పిల్లల కోసం కొన్ని రకాల పండ్లు అయితే తీసుకుందండి. తీసుకొని బయలుదేరేసాము. కొంచెం దూరం రాగానే వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇది కనకతపాడు నుంచి ఇంకా గొలగముడికెళ్ళే రోడ్డు మార్గం మధ్యలో వానైతే వచ్చింది. మధ్యలో ఎక్కడ కూడా ఊర్లైతే ఉండవండి. చుట్టూ పంట పొలాలే ఉంటాయి. ఇంకా చెట్లుంటాయి. ఈ వానకి అలాగే వెళ్ళిపోదామా? లేకుంటే ఎక్కడైనా చెట్టు కాడ ఆగుదామా? వాన తగ్గుతుందా? తగ్గదా? ఈ టెన్షన్ అయితే మొదలైపోయింది. చుట్టూ చీకటి. బండ్లు కూడా పెద్దగా ఎవరు ఎదురు రావట్లేదు. ఎందుకంటే వాన కదా! ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోయినట్టున్నారు. ఇది మధ్యలో వాన అయితే స్టార్ట్ అయిపోయింది మాకు. కొంచెం ఇంక వానకి తడుస్తూ అలాగే ముందుకైతే వెళ్ళిపోతా ఉండేవండి. వెళ్ళిపోగానే కొంచెం దూరం వెళ్ళంగానే పెట్రోల్ బంక్ అయితే ఉంది. ఆ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగిపోయాము. అక్కడ వెళ్ళంగానే మాతో పాటు చాలా బండ్లు అక్కడే పెట్రోల్ బంక్ దగ్గర ఆగిపోయి ఉన్నారు. అందుకని ఒక బండి కూడా మాకు ఎదురు రాలేదు. వాళ్ళు ముందుగానే వర్షం వచ్చింది కాబట్టి వాళ్ళు ఆగిపోయారు. నా బాధ ఏందంటే ఈ లాంతర్ ఎక్కడ తడిసిపోద్దని ఒక కంగారు పడతా ఉన్నాను. లాంతర్ తడిస్తే ఏం కాదని కృప చెప్తుంది. వాన మాత్రం ఆగేట్టుగా లేదండి. తెల్లవాదులు వాన కురిసేలాగుంది. చూద్దాం ఎలా జరుగుతుందో. బాగున్నాయి లైట్లు. మళ్ళీ స్టార్ట్ అయిందా? ఆ బొంకాడికి వెళ్దాం. ఈరోజు ఏం వారం? వాన బలి వాన కృప. వాన బలి వాన. వెహికల్ మీద సౌండ్ వస్తుంది చూడు. ఇంటికైతే వచ్చేసాము. మంచి వానే పడింది ఇంటి దగ్గర. అన్నీ ఎట్లాగైపోయింది, మొత్తం ఉరిసేస్తుంది. చూసారా మా ఇల్లు ఏ విధంగా ఉందో? మా ఇల్లు ఈ విధంగా ఉండడానికి కారణం ఏంటంటే మేము ఇంటి దగ్గర ఉండకపోవటమే. అంటే కృప వాళ్ళ అమ్మగారికి ఆరోగ్యం బాగాలేదు కాబట్టి అక్కడ చూసుకుంటున్నాం. అయినా మీ నాన్నకి పని పెట్టేస్తున్నావు కృప నువ్వా? ఇలాగాగు ఈ రోజంతా టౌన్ అంతా తిరగతావు చేస్తే పనుల మీద తప్పదు. కొన్ని టయాల్లో మా నాన్నతే అన్నం కూర వండేసుకుంటాడు. ఈ మిగతా పనులు అంటే నేనున్నప్పుడు నేను వండి అన్ని అంటే ఆయన పని అవ్వాలి, బతుకుల కోసం మా పని అవ్వాలి కాబట్టి మేము ఇట్లా మళ్ళీ కొన్నాం వలలు. మళ్ళీ కొన్నాం వలలు. ఏమంటారు, ఏదో వచ్చింది అబ్బా, నోట్లోకి వచ్చింది, వెళ్ళిపోయింది. చాకులయ్యా ఏ వలలు సంచేదా? కూడా మళ్ళీ కొన్నాం వలలు. చించి చించు ది లెక్క. బూడిద కలర్ వలలు ఈసారి కలర్ వేరే వలలు కూడా. ఇవి ఏ ఊరేది? ఇటు సైడు చెన్నై సైడ్, తమిళనాడు సైడ్ ఆరంబాకు వలలు. ఆరంబాకు వలలు ఇవి ఎక్కువ రోజులు రావు. వచ్చిన రోజులు చేపలు దులిపేస్తాయి. ఇవి వచ్చి ఒక రేట్ ఎక్కువ. ఈ వేరే కంపెనీ వేరే కాస్ట్ బాగుంటాయి. ఈ ఎక్కువ రోజులు వస్తాయి. వచ్చిన రోజులు చేపలు పడుతూనే ఉంటాయి. కానీ అన్ని రకాల వలలు ఈ రేట్ తక్కువ, ఈ రేట్ ఎక్కువ. అప్పుడు ఈ అట్టపడ్డాయి కేజీ. ఇవి రేటు కదా 8.50 అట్టపడ్డాయి. ఇవి వచ్చి 6.50 పడ్డాయి. మొత్తానికి బతుకులకు సంబంధించిన వస్తువులు కూడా ముందు ఆకలేస్తుంది.
దీనికి పోయి ముందు తర్బూజకాయ. అయ్యావా షాకు? నువ్వు కొయ్యాలి. తిన్నా కేకు తిను తిను. చూడు, నాకేం చిన్న మొక్క, నీకేం పెద్ద మొక్క. అంతే అంతే. అట్టని కాదు, అట్లా వచ్చింది కోసే దాంట్లో తీసుకొచ్చి చిన్నకాయ. ఎందుకు సగం కొరికిన తర్వాత ₹1 కమ్మలు చూపియా. ఎలా ఉన్నాయి కామెంట్ ద్వారా తెలియజేయండి. పోయినసారి పిచ్చి కమ్మలు కొని పెడితే చాలామంది కామెంట్ చేశారు, కృపాకి ఎందుకు పిచ్చి కమ్మలు కొని పెడుతున్నావు, అయ్యే ఉంచుకొని అట్టతోటి చేసుకోవచ్చు కదా మీ ఇబ్బందులనే. చూడండి ఈరోజు కొత్త కమ్మలు, బంగారు కమ్మలు. రేట్ ఎంతో తెలిసినా? చాలా రేట్ ఎక్కువ. రేటు మాత్రం కానీ నాకు వచ్చినంతలోనే నేను బేరం చేసుకొని మేము తర్వాత తీసుకున్నాం. చూడు ఎంత బాగున్నాయా. మరి పెద్ద అయితే మరి అంత బాగోవు, నీ చెవులు సాగిపోతాయి. ఈ కమ్మలు మా ఆయన సెలక్షన్. నేను కూడా ఇష్టపడ్డాను. అంటే కొన్ని చిన్నవి ఉన్నాయి, కొన్ని పెద్దవి ఉన్నాయి. అంటే నాకు సరిపోయేటి ఈయన చూసేటి నేను పెట్టుకున్న తర్వాత అయితే నీకు బాగున్నాయి అంటే తీసుకున్నా. ఇట్లా ఎట్టాగా ఉన్నాయి చెప్పండి. ఆయన ఇష్టపడి తీసిచ్చాడు. ఇష్టపడి తీసా, కష్టపడి కట్టాలి. అవునండి, కట్టడం ఏంటంటే ఉంగరం పెట్టేశానుగా, ఉంగరం పెట్టి నా దగ్గర ఉన్న కొన్ని డబ్బులతో మిగతా వేసుకొని కమ్మలు తెచ్చాం. మళ్ళీ ఉంగరాన్ని ఇడిపించేయాలి, అప్పుడు కమ్మలు మిగిలిపోతాయి. ఈ వలలన్నీ రెడీ అయిన తర్వాత అప్పుడు ఫిషింగ్ ఛానల్లో చేస్తామండి. అంతవరకు ఫిషింగ్ ఛానల్లో వీడియోలు తక్కువగా వస్తాయి. కృప నల్లగా వస్తుంది కృప, అంతే. అది మధుర వస్తుంది గ్రేటు. లాంతరి తిప్పు లాంతరి కొన్నా. ఇంకా కృప కమ్మలు తీర్చా. తర్వాత వచ్చి వలలు కొన్నాం, పిల్లలకి కాయలు అవి అన్నీ కొన్నామండి. ఏంటంటే డబ్బులు ఎక్కడ ఏందని అనుకుంటున్నారు కదా, డబ్బులు వచ్చి అది తల్లికి వందనం. అవి వచ్చి 26,000 పడ్డాయి. 26,000 పడిన తర్వాత కొదవలో ఉన్న ఉంగరాలని ముందు ఇడిపించుకున్నాం. కొదవలో ఉన్న ఉంగరాలని ఇడిపించుకొని ఆ తర్వాత మళ్ళా కొన్ని డబ్బులు దాచిపెట్టుకున్న డబ్బులు ఉంటాయి కదండి, అవి తీసుకొని అలాగే ఒకరి దగ్గర వడ్డీకి తీసుకున్నాం డబ్బులు. కృప ఎప్పటి నుంచో బొట్ల అని అడుగుతూ ఉంది. ఆ డబ్బులు ఎత్తుకెళ్ళి పెడితే ఆ డబ్బులు సరిపోలేక ఇంకా ఉంగరాన్ని మళ్ళా తాకట్టు పెట్టి కొన్ని డబ్బులు వేసుకొని తనకైతే బొట్టలు తీర్చేసాను. ఇప్పుడు చేయాల్సిన పని, మేము వడ్డీ తీసుకున్న డబ్బులు వాళ్ళకి కట్టాలి ఫస్ట్. తర్వాత వచ్చి ఉంగరాన్ని ఇడిపించేయాలి. ఉంగరాన్ని కూడా 20,000 పెట్టేసా. దాన్ని ఇడిపించాలి, వీళ్ళకి డబ్బులు కట్టాలి. అవన్నీ సక్రమంగా జరగాలంటే ఇవి చెరువులకు దిగాలి. ఎన్ని చెరువులకు దిగినాయి అంటే అంత క్లియర్ అండి, హ్యాపీగా ఉంటాము. కొంచెం ఆలోచిస్తూ, అంత మేము చదువుకోలేదు కాబట్టి మాకు అంత తెలివితేటలు అంతగా లేవు. అయినా కానీ మా కాపురం ఎట్ట జరగాలనేది కొత్తగా ఆలోచించి వెళ్ళిపోతా వాళ్ళం, మూవ్ అవుతా. అంత పైవాడి ఇష్టం, దేవుడి చిత్తం. ఇది ఫ్రెండ్స్, ఇదనమాట. అందరూ వీళ్ళకి బాగా యూట్యూబ్ డబ్బులు వచ్చేసి అది డోమ్ డీమ్ అనుకుంటారేమో. యూట్యూబ్ డబ్బులు ఇందులో ₹1 లేదు. అవును, వడ్డీ డబ్బులు, తల్లికి వందనం, అంతే. ఈ 2 డబ్బులే. ఈ 2 డబ్బులతోనే మేము కొంచెం బయటపడ్డాం, రికవర్ అయినాం చాలా వరకు. ఇంకా ఉండాల్సింది వడ్డీ తెచ్చాం కదా, అది క్లియర్గా దాన్ని కట్టేస్తాం. అది కూడా చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్ ఏం తీసుకోలేదు, చిన్న అమౌంట్ తీసుకున్నాం. తర్వాత వచ్చి ఉంగరం పెట్టాం కదా 20,000ది, అది కూడా తెచ్చేసుకోవాలి వీలైనంత త్వరగా. ఈ 2 బలంగా చేరుతాయండి. ఫస్ట్ కృపా కమ్మలు కుదవ పెట్టేటప్పుడు నేను చెప్పాను, ఈ కమ్మల్ని ఎందుకోసం కుదవ పెడుతున్నావు, అంత డబ్బులు అవసరం ఎందుకు వచ్చిందని. ఇప్పుడైతే అటు ఇడిపించేసాం కాబట్టి ఈరోజు చెప్తున్నానండి ఆ డబ్బులు ఏం చేసామన్నది. మా బాబుకి స్కూల్ ఫీజు కడదామని ఎమర్జెంటుగా కృప కమ్మలు కుదవ పెట్టడం జరిగింది. అదే టయానికి మళ్ళీ కృప వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేక హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయినామండి.
ఆ డబ్బులు మా బాబుకి కట్టాల్సిన ఫీజు డబ్బులు ఇలాగ హాస్పిటల్‌లో ఖర్చు అయిపోవటం జరిగిందండి. తర్వాత మళ్ళీ మనకి యూట్యూబ్ పేమెంట్ పడిన తర్వాత మళ్ళీ ఎళ్లి పిల్లోడి స్కూల్ ఫీజ్ అయితే కట్టాం యూట్యూబ్ పేమెంట్‌తో. ఇప్పుడు మళ్ళా కమ్మలు ఇడిపించడానికి ఒక నెల టైం పట్టింది. జులైలోనే తెచ్చేస్తానని చెప్పాను. చెప్పిన రీతిగానే కృపా కమ్మలైతే ఇడిపియటం జరిగిందండి. అందుకు ఆ రోజు ఆ అబ్బీకి ఫీజు కట్టాలనే ఒక ఆలోచనతో కమ్మలు కుదవబెడితే ఆ డబ్బులు హాస్పిటల్‌కి పెట్టాల్సొచ్చింది. ఇంకా దేవుడి దయ వల్ల అదే టయానికి యూట్యూబ్ డబ్బులు రావటం, మళ్ళా స్కూల్ ఫీజు కట్టడం ఇలాగ అన్నీ జరిగిపోయినాయండి. ఇంకా కమ్మలు అలాగే ఉంటే ఇంకా అటే అయిపోతాయి అన్నట్టుగా కమ్మలైతే తెచ్చేసుకున్నాం. తల్లికి వందనం పడింది కదా డబ్బులు, ఆ డబ్బులతో కమ్మలు ఇడిపించుకున్నాం. రేపు పిల్లలకి పెద్ద చదువులు అంటే వాళ్ళు కాలేజ్‌కి ఆ డేస్‌కెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయంటే ఇలాగ బంగారు కొంచెం కొంచెం తెచ్చుకుంటే ఆ డబ్బులే వాళ్ళకి రేపు ఉపయోగపడతాయండి. ఆ ఉద్దేశంతోనే మేము బంగారం కొన్నాం గానీ ఒంటి మీద ఏసుకునే నాటికి కాదు. ఎవరిని కూడా మేము చేతులు దార్చి అడగలేమండి. వాటిని ఎత్తిపోయి కుదరబెట్టుకుంటాం. మా అవసరాలు తీర్చుకుంటాం. మళ్ళీ వాటిని తెచ్చుకుంటాము. మాకు బంగారు ఉండేది ఒంటి మీద ఏసుకొని తిరిగేదానికి కాదు. అయ్యో ఉంటే బ్యాంకులో ఉంటాయి, లేకుంటే బంగారు కొట్లు తాకట్లో ఉంటాయి. వాటి కోసం ఎక్కువ యూజ్ చేస్తాం అనమాట. ఇదండి ఈరోజు జర్నీ ఎట్లా జరిగింది. మాత్రం వానకి తడిచాం. అసలు మా అమ్మ వాళ్ళు ఈనం కాలుస్తున్నారు ఈరోజు. అది తీయండి తీయండి అంటా ఉన్నింది మా అమ్మ. పొద్దుపోయింది. మాకు టౌన్లోనే సమయం గడిచిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్, మేము అంటే మా కాపురాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళిపోతున్నాం అనేది తీసుకెళ్తున్నాం. అంటే మేము వెళ్ళే దారి కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అనేది కామెంట్ చేయండి. అంటే మాకు కూడా తెలుస్తుంది ఎలా. మేము పిల్లకాయలమండి, మాకు పెద్ద వయసు ఏం కాదు, చిన్నోళ్ళమే. మాకు పెళ్ళి కూడా 10 సంవత్సరాలు అవుతుంది. చిన్నోళ్ళమే వెళ్తా ఉన్నాం. మాకు తల్లిదండ్రులు కానీ బయట నుంచి కూడా ఇటు చేయండి అటు చేయండి అని చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులలో ఉంటారు. ఏదైనా చెప్పాలంటే మీరు కామెంట్ ద్వారా తెలియజేస్తే దాన్ని బట్టి ఆలోచించి మూవ్ అవుతూ ఉంటాం. నాకు హ్యాపీ, ఎందుకంటే చెప్పులమ్మాయి మేము వేసుకోవడానికి కాదు, మాకు అవసరాలకే తీసుకున్నాం. మాకు కాకపోయినా మా పిల్లలకైనా ఈ వస్తువులు ఉపయోగపడతాయని ఒక ఆశతో. పిల్లలు వేసుకుంటారు. పిల్లలు కాదు మనకెట్ట ఆడపిల్లకాయలు లేరు. ఇంకా అలాంటి కమ్మలు గాజులు కొనాలంటే నీ తప్ప ఇంకెవరు కొంతని చెప్ప. కూతురైనా భార్య నువ్వే కదా. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా పిల్లలకి చదువులకి ఇబ్బంది అవుతుంది. అప్పుడు ఇలాంటివి ఉంటేనే కదా మనకి కొంచెం ధైర్యం ఉంటుంది. మనకి కొండంత ధైర్యం. కయ్యగారులు లేకపోయినా కయ్యగారులు ఉన్నంత కొంచెం అండ అనమాట, ధైర్యంగా ఉంటాం. అందుకోసంగా ఇంకా నుంచి కొద్ది కొద్దిగా అనుకుంటున్నాం కానీ కుదరట్లేదు మాకు. తీసుకునేది కాదు. ఇప్పుడు మనం ఉంగరం పెట్టాం కదా, దాన్ని ఇడిపించాం, ఈ వడ్డీ తీసుకున్నాం కదా, ఈ కానీ కట్టేసుకున్నాం అంటే మళ్ళీ అంటే తీసుకొని ఇంకొక బంగారు కాదు ఇంకేదైనా చేసుకోవాలంటే సీక్రెట్లు కదా, మళ్ళీ ఎవరి దిష్టి మా మీద పడకూడదు. మీ దీవెనలు బ్లెస్సింగ్ తప్ప మాకు ఇంకేది ఏమి ఉండకూడదండి. మీరు చాలా మంచోళ్ళు, మా సబ్స్క్రైబర్లు అందరు చాలా మంచోళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మంచిగా పలకరిస్తారు. చాలా ధన్యవాదాలు సంతోష్. అదే బంగారం ఆ విధంగా పలకరించటమే వెండి బంగారంతో సమానం. ఇది ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా ఉంది. నేను చిన్నప్పటి నుంచి బుట్టలు వేసుకోవాలని కూడా అనుకుంటాను. ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నాయి, పెద్ద కదయ్యా ముసలోళ్ళు వేసుకునేటి పెద్దోళ్ళి. నాకు అప్పుడు తీర్చారు అమ్మ వాళ్ళకి. అది కూడా ప్రాబ్లం ఉంది, అది చెప్పినట్టే వీడియోలలో. సరే అది తెలియకపోతే అది ప్రాబ్లంలో ఉంది, అందుకని వేసుకోవట్లే నేను. ఇప్పుడు నేను సొంతం, నేను ఎప్పుడైనా వేసుకోవచ్చు, ఎక్కడైనా ఎన్ని నెలలైనా వేసుకోవచ్చు. నన్ను ఎవరు అడగరు ఇంకా. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.